తరిగిన కూరగాయ తొక్కలు కావచ్చు, మిగిలిన అన్నం, మిగిలిన కూర ఉంటే ఇంటి పక్కనే పడేయకుండా కొద్దిగా దూరంగా వేసుకోవాలి. ఇంటి చుట్టుపక్కల అలం, వయ్యారిపావ లాంటివి ఉంటే లేకుండా శుభ్రపరచుకోవాలి. మరి అన్నం పైన, కూరల పైన ఎప్పుడు మూతలు ఉండేటట్లు చూసుకోవాలి. వీలైనంత వరకు ఈ చలికాలంలో, ఈ వర్షాకాలంలో వీలైనంత వరకు వేడివేడి ఆహారం తీసుకోవాలి. ఈ చిన్న చిన్న జాగ్రత్తలు, కాగబెట్టి చల్లార్చిన నీళ్లు త్రాగాలి. భోజనానికి ముందు సబ్బుతోటి చేతులు కడుక్కోవాలి. ఈ చిన్న చిన్న జాగ్రత్తలు పాటిస్తే పెద్ద పెద్ద రోగాలు కూడా దూరం చేసుకోవచ్చు. మరి కాబట్టి ఈ విషయాలు చెప్పడం కోసమే, ఈ జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పడం కోసమే మేము రావడం జరిగింది. ఇప్పుడు మరి ఈ దోమల గురించి, మరి ఈగల గురించి, ఈ వ్యాధుల గురించి సంతోషమ్మ ఇంటి చుట్టుపక్కల చెత్తా చెదారం వేసుకోకూడదు అని ఒక పాట పాడి వినిపిస్తుంది. ఇంటి చుట్టుపక్కల చెత్తా చెదారము, ఈగలకు దోమలకు పక్క నివాసము. ఇంటి చుట్టుపక్కల చెత్తా చెదారము, ఈగలకు దోమలకు పక్క నివాసము. లేనిపోని రోగాలు తెచ్చుకోన కాలము, లేనిపోని రోగాలు తెచ్చుకోన కాలము, మురికి దీనికి మూల కారణము. దోమకాటు వల్ల వచ్చు కొత్త కొత్త జబ్బులు, దవాఖానకెళ్ళి ధర పోయాలి డబ్బులు. దోమకాటు వల్ల వచ్చు కొత్త కొత్త జబ్బులు, దవాఖానకెళ్ళి ధర పోయాలి డబ్బులు. ఇల్లు వాకిలమ్ముకున్న తీరవయ్య అప్పులు, ఇల్లు వాకిలమ్ముకున్న తీరవయ్య అప్పులు, ఎందుకింత తిప్పలు, తీసుకో జాగ్రత్తలు. చేస్తాయి సహజీవనం, పాత టైర్లు కొబ్బరి బోండాలే ఆహారము. ప్లాస్టిక్ డబ్బలు చేస్తాయి సహజీవనం, పాత టైర్లు కొబ్బరి బోండాలే ఆహారము. పొద్దు మాపు పోటీ పడి చేస్తాయి సంసారము, పొద్దు మాపు పోటీ పడి చేస్తాయి సంసారము, ఇందులోనే గుడ్లు పెట్టి పెంచుతాయి సంతానము. మరి మేడం గారు పాట పాడి చెప్పినట్లు ఇంటి చుట్టుపక్కల చెత్త చెదారం ఉంటే అక్కడ కుక్కలు, పందులు రొప్పి అందులో ఈగలు, దోమలు, అక్కడ వాలిన ఈగలు, దోమలు వచ్చి మనం తినే ఆహారం పైన వాలటం, మన చర్మం పైన వాలి కుట్టినప్పుడు ఎంబటే బెందులు రావటం. మరి కాబట్టి ఆ ఈగలకు, దోమలకు మనం వీలైనంత వరకు దోమతెర లాంటివి వాడి కొద్దిగా జాగ్రత్తగా పాటించాలి. కాబట్టి మరి ఈగల, దోమల గురించి గౌరవ అశోకాచారి గారు ఒక మంచి పాట పాడి వినిపి